పర్యాటక వీసాపై తమ దేశానికి వచ్చి అక్రమంగా కంప్యూటర్ నిర్వహణ వ్యాపారం సాగిస్తున్న 21 మంది భారతీయులను శ్రీలంక అదుపులోకి తీసుకుంది. సరళీకరించిన వీసా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకున్నట్టు శ్రీలంక అధికారులు వెల్లడించారు. నిందితులందరూ 24-25 ఏళ్ల మధ్య వారేనని తెలిపారు. పశ్చిమ తీర రిసార్ట్ పట్టణం నెగోంబోలో వారు ఇంటిని అద్దెకు తీసుకొని కంప్యూటర్ వ్యాపారం సాగిస్తున్నట్టు ఇమిగ్రేషన్ విభాగం గుర్తించింది. దీంతో దాడి చేసి నిందితులను అరెస్టు చేసింది. దర్యాప్తు పూర్తయిన వెంటనే వారిని భారత్కు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. పర్యాటక వీసాపై శ్రీలంకకు వెళ్లిన వారు అక్కడి నిబంధనల ప్రకారం జీతానికి కానీ వేతనం తీసుకోకుండా కానీ ఎటువంటి పని చేయరాదు.